మనుషులకి వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి పెరగాల్సి ఉంటుంది అంటూ నాగబాబు గారు ప్రస్తుతం కూతురు నిహారిక విషయంలో ఏ వీడియో అయితే వైరల్ అవుతుందో దానిపైన మండిపడుతున్నారు. నిజంగానే మెగా ఫ్యామిలీ నుంచి ఒక డాటర్గా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతున్న నిహారికకే ఇలాంటి కష్టాలు తప్పలేదు అంటే మామూలుగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్స్ కానీ నటీమణుల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయితే నిహారిక కొన్నిదల విడాకుల తరువాత మళ్ళీ తన ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బిజీగా మారింది. మొదట్లో తను నటిగా, యాంకర్‌గా, అలానే జడ్జిగా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నా సరే అంతగా సక్సెస్‌ని అందుకోలేదు. వివాహం చేసుకున్న తర్వాత తగ్గేది లేదు అంటూ నిహారిక కొణిదెల తన ప్రొడక్షన్ పనిలో, డైరెక్షన్ పనిలో దాంతో పాటుగా జడ్జిగా వ్యవహరిస్తూ ఇటు బుల్లితెర, అటు వెండితెరపై ఆమె హవానైతే కొనసాగిస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా డాటర్‌కే ఇలాంటి ఇబ్బందులు తప్పకపోతే ఇక నార్మల్‌గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇండస్ట్రీలో అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అలా ప్రవర్తించడం అనేది నిజంగానే అసలు ఆ ప్రవర్తనకి ఏం పేరు పెట్టాలి అన్నది కూడా తెలీదు జనాలకి. అయితే నిహారిక వచ్చి రాఘవేంద్ర గారితో మాట్లాడుతూ ఉంటే ఆమె నడుము పైన చెయ్యి వేసి బలవంతంగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని నలుగురిలో ఏం మాట్లాడలేక నవ్వుతూ ఆయన చేతిని బలవంతంగా తోస్తున్నా సరే ఆమె పైన చెయ్యి వేస్తూ ఆయన అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక నిహారిక కొనిదలే కాకుండా కీర్తి సురేష్ అలానే కృతి శెట్టి పైన కూడా ఆయన చేతులు వేస్తూ అసభ్యంగా బిహేవ్ చేసిన వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా డాటర్‌గా నిహారికకి ఇలాంటి కష్టాలు తప్పలేదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కొన్ని వేల కామెంట్స్ పెట్టి రాఘవేంద్రరావు గారి పైన మండిపడుతున్నారు నెటిజన్లంతా. నిజంగానే ఆ వీడియోలో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు రాఘవేంద్రరావు గారు. వయసు పెరిగితే సరిపోదు, బుద్ధి పెరగాల్సి ఉంటుంది. మెగా డాటర్ పైన ఇలాంటి ప్రవర్తన చేస్తారా అంటూ ప్రస్తుతం నాగబాబు గారు ఈ విషయం పైన మండిపడుతున్నారు. ఏదేమైనా సరే ఇండస్ట్రీలో ఎదగాలంటే ఇలాంటి కష్టాలు తప్పవు అంటూ అనేక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నిహారికతో రాఘవేంద్రరావు గారు ప్రవర్తించిన తీరుపై మీ ఫీలింగ్ ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి.